ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చవి చూసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని టార్గెట్ చేయకుండా వదిలిపెట్టడం లేదు. అమరావతి మీద అనేకమైనటువంటి వార్తా కథనాలు, ఆరోపణలు, విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుప్పిస్తూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఒకటెందుకు రాజధాని, 3 రాజధానులు ఉండాలి, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నమే అని, కేవలం అసెంబ్లీ మాత్రమే అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలుకు పంపిస్తామని, ఇలాగ అనేకమైనవి చెప్పారు. ఏవి కూడా ఆచరణలో ముందుకెళ్ళలేదు. రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి 3 ముక్కలాట అంతా కూడా 5 ఏళ్ళు కాలక్షేపానికి సరిపోయింది. అమరావతిని డెవలప్ చేయలేదు. అమరావతిలో రోడ్లన్నీ తోవుకుపోయారు. అమరావతిలో ఒక్క ఇటుకరాయి కూడా వేయలేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. అంతా కంప చెట్లతో అడవిలాగా మారింది. ఇదంతా దీనికి కారణం ఎవరు? కొనసాగింపుగా వచ్చినటువంటి ప్రభుత్వము తెలుగుదేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ రెండవసారి అధికారంలోకి వచ్చింది 2019లో రెండవ ప్రభుత్వంగా. మరి కొనసాగింపుగా రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి అంశం ముందుకు తీసుకెళ్లకుండా రాజకీయపరమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని అమరావతిని టార్గెట్ చేసింది. సరే, ఇప్పుడు ఓడిపోయారు. 151 సీట్లలో వాళ్ళు చేసిన తప్పులు గారు మధ్యలో 5 మిగిలినాయి. ఇప్పటికీ అమరావతి మీద ఎందుకు ఈ అక్కసు? అమరావతి ఈ 5 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుని పూర్తి చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి మీద ఇటీవల చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి అంటే, ఒకటి ప్రధానంగా ఒక కీలకమైనటువంటి ఆరోపణ, తీవ్రమైనటువంటి విమర్శ కూడా. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం చూసేటువంటి మంత్రి నారాయణ ఆయనే మాట్లాడారు అన్నట్లుగా ఒక వార్తా కథనము వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాని మీద మాట్లాడారు. ఆయన సిఆర్డిఏ కార్యాలయంలో అమరావతికి సంబంధించినటువంటి వాగులు, కృష్ణానది వరద, దీని నుంచి భవిష్యత్తు అమరావతికి ఇబ్బందులు రాకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి, నెదర్లాండ్స్ వాళ్ళ తరహాలో మనము ఈ వరద ముంపు నుంచి ఎలా తట్టుకోవాలనేటువంటి కొన్ని ప్రణాళికలు ఆయన వివరిస్తూ ఒక మాట చెప్పారు. ప్రపంచ బ్యాంకు కూడా అమరావతిని వద్దు అంటుంది రాజధానిగా అనేటువంటి మాట ఆయన నోటి నుంచి జారారు. దాన్ని పట్టుకొని అమరావతిని ప్రపంచ బ్యాంకు వద్దంటుంది, అయినా మేము అక్కడే కడతాం, అమరావతికి వరదలు మునిగిపోయిద్ది, అయినా మేము అక్కడే కడతాం అని నారాయణ అన్నట్టుగా, మంత్రి నారాయణ అన్నట్టుగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి పత్రికలో, మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అమరావతి వర్షం వస్తే వరదలు మొత్తం మునిగిపోయిద్ది అని కొన్ని ఫోటోలు, వ్యవహారం ఇవన్నీ కూడా. కొండవీటి వాగు వచ్చినప్పుడు జనరల్గా వర్షం వచ్చిన రోజున ఎంతో కొంత వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ తర్వాత కొండవీటి వాగు లిఫ్ట్ ద్వారాగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తోడిపోస్తారు. పెద్ద నిల్వ అనేది ఉండట్లా. మొన్న అంతా మునిగినా కూడా అదే ప్రెస్ మీట్లో నారాయణ చెప్పాడు, పక్కనున్న విజయవాడ మునిగింది, మిగతా ప్రాంతాలన్నీ మునిగాయి, కానీ అమరావతి మాత్రం మునగలేదు, మనకు ఆ ఇబ్బంది లేదు. భవిష్యత్తులో కొండవీటి వాగు వల్ల ఏదైనా ఇబ్బంది రాకుండా ఉండటం కోసం కొండవీటి వాగు సంబంధించినటువంటి విషయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒక అబ్జర్వేటరీని ఏర్పాటు చేయటం అక్కడ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వరదకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం నీటిని రిజర్వాయర్ ద్వారాగా దాన్ని నిల్వ చేసేటువంటి ప్రయత్నం, ఇలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నామని విషయాన్ని చెప్పాడు. అదేవిధంగా కృష్ణానది నుంచి ఒకవేళ వరద వస్తే 15 లక్షలు, ఇప్పుడు మొన్న 12 లక్షలు క్యూసెక్కులు వరద నీరు వచ్చింది, రేపొద్దున 15 లక్షల క్యూసెక్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు కృష్ణానది కరకట్ట దాటితే మొత్తం అమరావతి బ్యారేజీకి పైన వైకుంఠపురం వరకు. అలాంటప్పుడు కృష్ణా వరదని ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి సపోజ్, దానికి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఆ కరకట్టకి కాంక్రీట్ వాళ్ళు, రిటైనింగ్ వాళ్ళు కృష్ణానదికి విజయవాడ వైపున, కృష్ణలంక వైపున, ఉత్తరం వైపున ఏ విధంగా అయితే బారుకి రిటైనింగ్ వాల్ కట్టారు యనమల కుదురు వరకు, అలాగనే ఇటువైపు కూడా అమరావతి వైపు కూడా ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి అనేటువంటిది ప్రణాళిక. ఇది ఒక భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్నటువంటి ఒక రాజధాని నగరం. దానికి వరద ముంపు నుంచి జాగ్రత్తలు తీసుకోవటంలో ముందు ఈ విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం తప్పు కాదు. మునిగిపోయే చోట ఎందుకు కట్టాలని అంటారు.
అసలు అందుకనే నేను చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు. అసలు మునగంది ఏముంది? చెన్నై మునిగింది, బెంగళూరు మునిగింది, ఢిల్లీ మునిగింది, ముంబై మునిగింది, ఇవన్నీ మునిగాయి కదా. ఎప్పుడో ఒకసారి తీవ్రమైనటువంటి క్లౌడ్ బరస్ట్ లాంటివి జరిగినటువంటి సందర్భంలో 1-2 రోజుల పాటు భారీ వర్షాలు పడితే నీరు నిలవటం ఏదో ఒకటి అన్ని పట్టణాల్లో జరుగుతున్నాయి. మన ఇది ప్రీ ప్లాన్డ్ సిటీగా, కాబట్టి భవిష్యత్తులో అలా కూడా జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడుతున్నారు. ఒకప్పుడు మనము మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజధాని టెంట్లు పెట్టుకొని మనము కర్నూలులో ఏర్పాటు చేసుకున్నాం. ఆ విషయాన్ని కూడా మొన్న చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేశాడు. అది చాలా ఎత్తులో ఉంటుంది సముద్ర తీరానికి, అది కూడా మునిగిపోయింది కదా అనేటువంటి విషయాన్ని. అందుకని అమరావతి విషయంలో అసత్యమైనటువంటి ప్రచారాలు వద్దు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అందరూ చెప్తున్నారు. అయితే ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ప్రపంచ బ్యాంకు వద్దన్నది అమరావతి విషయంలో కారణం ఏంటి? ఆ విషయాన్ని నారాయణ కూడా ఒక మాట అన్నాడు. ఆయన అన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే 2019లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి సంబంధించినటువంటి అప్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచ బ్యాంకును అడిగింది. అడిగితే 7,400 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు. అది 2 దశల్లో ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఒక దప్ప వచ్చి వాళ్ళ ప్రతినిధుల బృందం చూసుకొని వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది రైతులను పెట్టి ఇది రైతులకు బలవంతంగా భూములు లాక్కున్నారు, రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దీనికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వద్దు అని రైతుల పేరుతో కంప్లైంట్లు పెట్టించారు. దాని మీద ఏంటి ఇలా కంప్లైంట్లు వచ్చాయి అనేటువంటి దాని మీద వాళ్ళు మళ్ళీ ప్రపంచ బ్యాంకు నుంచి ప్రతినిధుల బృందం వచ్చి ఇక్కడ పరిశీలించారు. పరిశీలించినప్పుడు కొంతమంది రైతులు కూడా ఆ విధంగా నెగిటివ్గా చెప్పారు. ప్రభుత్వానికి మేము భూములు ఇవ్వటం మాకు ఇష్టం లేదు, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. వాళ్ళు అమరావతికి అప్పు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు అన్నిసార్లు వచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు? అప్పుడు ప్రభుత్వాన్ని అడిగారు, ఏంటి ఈ పరిస్థితి ఇలా ఉంది అని అంటే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా దీని మీద అంటే మాకేం ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి దాని మీద ప్రభుత్వం చెప్పటం, అరే గవర్నమెంట్కే ఇంట్రెస్ట్ లేదు రాజధాని మీద మనకెందుకు లేని ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఇది జరిగినటువంటి అందుకు ప్రపంచ బ్యాంకు ఆ రోజున వద్దన్నది అనేటువంటి విషయాన్ని నారాయణ చెప్పాడు. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో చాలా స్పష్టంగా మేము ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి మీకు అప్పిస్తాము, మేము దానికి భరోసాగా ఉంటాము, ఒక 30 ఏళ్ల పాటు దాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు, అప్పుడు ఎట్లా చెల్లించాలి ఏందని చూద్దామని ఎటువంటి విషయం వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును అప్రోచ్ చేయింది 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి. అది ఈ సంవత్సరమే అమరావతికి సంబంధించినటువంటి పనుల నిర్మాణ పనుల కోసమే. అందుకు ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం మొన్న వచ్చింది, పరిశీలించింది, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడింది, అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్మాణ పనులు ప్రారంభించే ముందు మళ్ళీ ఒకసారి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం రాబోతుంది. ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు రాబోతున్నాయి 15,000 కోట్ల రూపాయలు. అంటే ముందు ఇనిషియల్గా మొన్న జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి సెక్రటరేటు, అదేవిధంగా హైకోర్టు, వీటికి సంబంధించినటువంటి మొత్తము కోర్ క్యాపిటల్లో ఉండేటువంటి 5 టవర్స్ సంబంధించినటువంటి ఒక్కొక్క టవరు 50 అంతస్తులతో కట్టాలనేటువంటి నిర్మాణం, దాని పునాదులను కూడా చెన్నై అదేవిధంగా హైదరాబాద్ IIT నిపుణులు వచ్చి పరిశీలించారు. ఎందుకంటే ఆ 5 ఏళ్ల పాటు నీళ్ళల్లో ఉన్నాయి, మునిగిపోయి ఉన్నాయి, ఎవరు పాడైనయేమో దాని మీద కడితే ఇబ్బంది అయిద్దని వాళ్ళు వచ్చి చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఏ విధమైన ఇబ్బంది లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేశారు. ఆ నివేదిక కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఇక నిర్మాణ పనులు ప్రారంభించడమే తరువాయి ప్రపంచ బ్యాంక్ కూడా ఈ విధంగా 15,000 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి ఇలాంటప్పుడు ప్రపంచ బ్యాంక్ వద్దంటుంది, మునిగిపోయే దగ్గర ఎందుకు కట్టాలి? ఇవన్నీ మళ్ళీ దాన్ని చెప్పిందే చెప్పి అసలు అమరావతిని మేము వదిలిపెట్టము, నేను వేడని నేడని నేనే అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి చుట్టూ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదైతే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అంగీకరించేటువంటి అంశం కాదు.